సినీ నటుడు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 60లోని తన నివాసం నుంచి తండ్రి నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వారితో పాటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు కూడా అల్లు అర్జున్ వెంట వచ్చారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన తదనంతర పరిణామాలపై పోలీసులు అల్లు అర్జున్ ను విచారిస్తున్నారు. విచారణకు హాజరు కావాలని చిక్కడపల్లి పోలీసులు నిన్న అల్లు అర్జున్ కు నోటీసులు ఇచ్చారు. దీంతో విచారణకు హాజరు కావడంపై తన లీగల్ టీంతో చర్చించిన అల్లు అర్జున్ ఇవాళ ఉదయం విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ కొనసాగుతోంది. సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ కు ఈ నెల 13న తాత్కాలిక బెయిల్ లభించింది. కాగా ఈ కేసుపై తదితర విచారణను న్యాయస్థానం ఈ నెల 27కు వాయిదా వేసింది. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ సుందర్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, చెప్పండి, ఇక అల్లు అర్జున్ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? పోలీసులు విచారణ నిమిత్తం అల్లు అర్జున్ కు నిన్న నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సినీ నటుడు అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో చర్చించిన తర్వాత ఉదయం 11 గంటలకు తన లీగల్ అడ్వైజర్ అయిన అశోక్ రెడ్డితో పాటు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు 11:05 ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ లోనే విచారణ కొనసాగుతుంది. అయితే ఇటీవల అది పుష్ప 2 రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఒక కుటుంబానికి చెందిన మహిళ మృతి చెందింది. వారి కుమారుడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఈ కేసు నిమిత్తం అల్లు అర్జున్ రెండవసారి విచారణకు తీసుకురావడం జరిగింది. మొదటిసారి మొన్న 13వ తేదీన అరెస్ట్ చేసిన అనంతరం మళ్ళా రెండో రోజు విడుదలై వెళ్లిపోయాడు. మళ్ళా విచారణ నిమిత్తం ఇక్కడికి పోలీసులు తీసుకురావడం జరిగింది. సుమారుగా పోలీసులు ఒక 11 నుండి 20 ప్రశ్నలు వరకు అల్లు అర్జున్ సంధించే అవకాశాలు ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి మనకి. సేమ్ అలాగే అల్లు అర్జున్ తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరెవరైనా విచారించే అవకాశం ఉందంటారా? అలాగే విచారణ ఎప్పటిదాకా కొనసాగే అవకాశం ఉందంటారు? అయితే అల్లు అర్జున్ తో పాటు ఇతరులపై పెట్టిన కేసుల ప్రకారం ఇతరులు కూడా అది వాళ్ళను ఇంట్రాగేషన్ చేసే అవకాశం ఉంది. అదే విధంగా 11 గంటలకు లోపలికి చేరుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. మరి ఒక గంట పాటు విచారణ కొనసాగే అవకాశాలు ఇక్కడ ఉన్నట్టుగా కనబడుతుంది. అదే విధంగా ఆయన వారితో పాటు వారి తండ్రి గారైన అల్లు అరవింద్ మరియు వారి కుటుంబ సభ్యులు, అంటే దగ్గరి కుటుంబ సభ్యులు, అడ్వకేట్ తో పాటుగా వారు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది.